ఏమండి? అంతేకాదండి, ఆయన ఎవరో తెలుసండి. ఆయన అంటండి, ఆయన రెక్కలతో ఏం చేస్తాడంట? నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకేమిస్తాడంట? ఆశ్రయం ఇస్తాడు. ఏమండి? కోడి తన రెక్కల కింద ఎలాగైతే తన పిల్లల్ని దాచుకుంటుందో ఆ రకంగా అంట మనల్ని ఏం చేస్తాడంట? ఆయన దాస్తాడంట. అంతేకాదండి, ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆయన ఏమండి? ఆయన ఎవరు అంటే ఆయన సత్యమును కేడెమునై ఉన్నాడు. ఆ దేవుడు ఎవరంట? సత్యమును కేడెమునై ఉన్నాడు. కేడెమును డాలునై ఉన్నది. ఆయన సత్యం అంటండి, కేడెము డాలు అనగా నీ మీదకి వచ్చే అగ్ని బాణాలైనా, నీ మీదకి వచ్చే ఏ శత్రు బాణమైనా ఏం చేస్తాడంటే ముందు ఆయన ఎవరంట? నన్ను ఎవరంట అని చూస్తే ఇక్కడ ఆయన కేడెము. సత్యము అనగా ఏమండి? ఆయన ఏమని చెప్పాడు? ఆయన సత్యము. సత్యం అంటే ఏంటి? ఆయన సత్యం అంటే ఏంటి? వాక్యమే సత్యం. ఆయన సత్యాన్ని అనుసరించావు అనుకోండి, ఆయన ఏమన్నాడు ఇక్కడ? నీకు కేడెము అన్నాడు. కేడెము అనగా నిన్ను ఆపేది కేడెము. నీ మీద వచ్చే అగ్ని బాణాలు కానీ దుష్టుపయోగించిన ఏదైనా సరే నీ మీదకి రావాలంటే ఇప్పుడు ఎవరిని తాకాలి? ఇప్పుడు దేవుణ్ణి తాకిన తర్వాత దగ్గరికి వస్తుంది. తెలుసా నీకు ఇక్కడ ఎంత కాపుదో? తెలుసండి ఇక్కడ మీకు ఏదైనా నీకు అపాయం వచ్చినప్పుడు ఆ అపాయం ఎవరి మీదకి వస్తుంది? ముందు దేవుడు దాటుకుని నీకు దగ్గర రావాలి. దేవుని దాటుకుంటే సరిపోద్దా? దేవుడు ఎవరంటే కాపుదలు ఇచ్చే దేవుడు. అందుకు నేనంట ఆయన ఎవరు అంటే మనకి సత్యమును డాలునై ఉన్న దేవుడు. అంతేకాదండి, ఆయన అంటున్నాడండి, రాత్రి వేళ కలుగు భయమునకైనను నీవు భయపడకుందువు. దేనికి భయపడక్కర్లేదు. దేవుని చోటుకి వెళ్ళామనుకోండి, అయా దేవుని నీడలో ఉన్నామనుకోండి, అయా చీకటిలో సంచరించి తెగులు, చీకటిలో వస్తే కొన్ని రోగాలు ఏమండి? అంతేకాదండి, మధ్యాహ్నం పాడు చేయ రోగము కానీ ఏమండి? నువ్వు భయపడకుందువు. ఇన్ని విషయాలు నీకు ఎవరంటాయినా నేను కాసే దేవుడు. అంతేకాదండి, ఆ దేవుడు అంటున్నాడండి 9వ వాక్యంలో, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. ఏం చేశాడంట? ఏమండి అని అంటున్నాడు ఇక్కడ, నీవే నాకు ఆశ్రయం. ఎవరంట? దేవుడే నాకు ఆశ్రయము. ఏమండి? అయితే అని అంటున్నాడు, మహో ఉన్నతుని దేవుని ఏం చేసుకున్నావు? నువ్వు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఏమండి? నీ నివాస స్థలం ఎక్కడా? ఏమండి? మన నివాస స్థలం ఎక్కడా అంటే దేవుడే మనకు నివాస స్థలం. దేవుడే మనకి నివాస స్థలం అయితే మనకి ఏదైనా సమస్య వస్తుందా? ఏమండి? అందుకని అంటున్నాడు ఇక్కడ, మనకి నివాస స్థలం ఎవరంట? దేవుడే మనకి నివాస స్థలం. ఆయన ఎవరు అంటే ఉన్నతమైన దేవుడు. అంటూనేనండి ఆయన అంటున్నాడు ఇక్కడ 90వ కీర్తన మాట్లాడుతూ అన్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇక్కడండి మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ప్రభువా అంటూ తరతరముల నుండి మాకెవరు నీవు? మాకు నివాస స్థలము నీవే. ఎప్పుడు మట్టంట? తరతరాలంటే నా తాతలు ముత్తాతలు అప్పటి నుంచి కూడా మా దేవుడు నీవేనయ్యా అని చెబుతూ, మాకు ఎవరు అంటే మాకు నివాస స్థలం ఎవరు? నీవేనయ్యా. మన నివసించే స్థలం ఎవరంట? దేవుడే. ఏమండి? మన దేవుడిని మన నివాసస్థలంగా చేసుకుంటే ఏ అపాయము రాదు. దేవునికి నివాసస్థలంగా చేసుకుంటే ఏ కీడు వాటిల్లదు. దేవుని నివాసస్థానం చేసుకుంటే ఏ నాశనము నీకు రాదు. దేవుని నీకు ఉన్నతమైన స్థాయిగా నువ్వు ఉంచుకుంటే ఆయన ఉన్న చోట నువ్వు నివసించితే మీకేమొచ్చేది కూడా ఏది కూడా తగలదని చెబుతుంది వాక్యం. అంతేకాదండి, ఆయన సన్నిధిలో నిలవాలి నువ్వు. నివసించుటంటే ఏంటి? నివసించుటంటే ఏంటి? ఆయన సన్నిధిలో నివసించుటే, ఆయన సన్నిధిలో నిలబడాలి. నువ్వు ఎక్కడ నిలబడాలి? ఆయన సన్నిధిలో. దేవుని నిలబడితే, దేవుని సన్నిధిలోకి వస్తే, ఆయన నివాసాలు నువ్వు చేసుకుంటే నీ మీద వచ్చే కీడు ఏ కీడు నీకు రాదు.
ఏమండి ఆయన చెప్పాడు ఈరోజు. అంతేకాదండి ఆయన చెబుతున్నాడు ఇక్కడ, నీ ఇల్లు అంటండి దేవుని సన్నిధిగా మార్చుకోవాలంట. ఏమండి నీ ఇల్లు ఎలా ఉండాలి? నీ ఇల్లు దేవుని సన్నిధిగా మార్చుకోవాలి. అర్థమవుతున్న మాటలు? నీలా ఎలా మార్చుకోవాలి? దేవుడు నివసించి ఇల్లుగా ఉండాలి. దేవుడు నివసించి ఇల్లు ఏముంటాయి? ఏమండి దేవుడు ఉన్న ఇంట్లో ఏముంటాయండి? చెప్పండి రా అమ్మ, చెప్పండి. దేవుడు ఉన్న ఇంట్లో ఏముంటాయి? చూస్తారా మాట? కీర్తనకారుడు మాట్లాడుతూ 118వ కీర్తనలో ఒక మాట ఉంది ఇలాగా. ఆగండి అన్న తీసుకుని జరిగింది. 118వ కీర్తన అంటే 517 నెంబర్ పేజీ. ఏమండి 517 నెంబర్ పేజీ తీసుకోండి. పాత నిబంధనలో 15వ వాక్యం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఆపండి. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ నీ ఇల్లు ఎలాగుండాలి ఇప్పుడు? ఏమండి నువ్వు ఇప్పుడు దాకా దేవుని నిలబడాలని చెప్పుకున్నావు, దేవుడి దగ్గర నివసించాలని చెప్పుకున్నాం. దేవుని దగ్గర నివసించితే నీకున్న ఆస్తి ఎటువంటిదో చెప్పుకున్నాం. దేవుని నివసించి ఏ తెగులు నీకు రాదు, ఆయన దగ్గర ఉంటే ఏ కిండి నువ్వు వాటెళ్ళదు, ఆయన దగ్గరికి ఉంటే ఏ రోగానికి బలవో అని చెప్పుకుంటూ వచ్చాం. అయితేనండి నీ ఇల్లు ఎలాగ ఉండాలి ఇప్పుడు? ఏమండి నీ ఇల్లు ఎలాగ ఉండాలి? దేవుని సన్నిధితో నింపుకోవాలి. నీ ఇల్లు ఎలాగ ఉండాలి? దేవుని సన్నిధితో నింపబడాలి. అయితే నీ ఇల్లు ఎలాగ ఉండాలంటే దేవుని సన్నిధి ఇంట్లో ఉండాలంటే ఏముండాలి నీ ఇంట్లో అన్నాడు ఇక్కడ. నీతిమంతుల గుడారములలో ఏమని పడాలంట? రక్షణను గూర్చి ఉత్సాహ సునాదము వినపడాలి. ఏమండి నీ ఇంట్లోకి వచ్చినప్పటికీ దేవుడు నీ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. నీ ఇల్లు ఎవరి ఇల్లు? ఏమండి చెప్పుకుంటాం కదా, ఇది ప్రభు ఇల్లు అని చెప్పుకుంటాం మనం, లేకపోతే ఇది ఫలానా ఇల్లు అని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మన ఇంటికి వచ్చేటప్పటికి మన ఇంట్లో దేవుడు ఉన్నాడు కదా, మన ఇంట్లో వచ్చాడు. మన ఇంట్లో ఏమైనా పడాలి చెప్పండి రా? ఏ గుడారం మందే? నీతిమంతుల గుడారం. అవునా? నీతిమంతులం కాదు ఒకప్పుడు. అయితే ఇక్కడ దేవుని నమ్ముకున్న తర్వాత నీతిమంతులుగా మార్చబడ్డాం, అంతే కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అతను కూడా గ్రహాల పూజలు చేసేవాడు అబ్రహాము. కానీ ఎప్పుడైతే నమ్మకంలో ఏమైంది, ఆయన కూడా నీతిమంతుల జాబితాలోకి వచ్చేసాడు. అయితే ఇక్కడ అటువంటి నీతిమంతుల గుడారాల నుండి ఏమైనా పడాలంట? రక్షణను గూర్చిన సునాదాలు వినపడాలంట. ఏమండి ఏ వినపడాలి మన ఇంట్లో? మన ఇల్లు ఎవరిల్లు? నీ ఇల్లు ఎవరిదే? వినపడుతుంది కదా, తెలుస్తుంది, అర్థమవుతుందా? నీ ఇల్లు ఎవరిదే? నీ ఇల్లు ఎవరిదే? దేవుని ఇల్లు. నీ ఇల్లు దేవుని సన్నిధి. నీ ఇల్లులే దేవుని సన్నిధిగా మార్చుకోవాలి. ఏమండి నీ ఇల్లు ఎలా మార్చుకోవాలి? దేవుని సన్నిధిగా మార్చుకోవాలి. నీ ఇల్లు దేవుని సన్నిధిగా మార్చుకోవాలంటే నీ ఇంట్లో నుంచి వచ్చే మాటలు, నీ ఇంట్లో వచ్చే ఆ పాటలు, నీ ఇంట్లో వచ్చి ఏమైనా పడాలి? రక్షణను గూర్చిన సునాదాలు వినపడాలి. ఏమండి నీ ఇంట్లోకి వచ్చేటప్పటికి దేవుడు నీ ఇంట్లో నివాసం చేస్తాకు వస్తున్నాడు, నీ ఇంట్లో ఉంటాకు వస్తున్నాడు. నీ ఇంట్లో నుంచి ఏమైనా పడాలి ఇప్పుడు? ఏమండి సినిమా పాట వినపడొచ్చా? ఏమండి చాలామంది అవి చెప్పరాలి. కొంతమంది వాళ్ళే అలాగే పెడుతున్నారు, మన వాళ్ళేం చెప్తారు మొక్కలు. కానీ అది నేను చెప్తాను వినండి. ఇక్కడ దేవుని వాక్యాన్ని ఇక్కడ బైబిల్ ఉన్నదని చెప్పాలి. ఇక్కడ బైబిల్ ఏముందంటే ఇందులోనండి ఒక మాట కానీ ఏమండి లేక ఒక మాట తీసేసినా కలిపివేసే ప్రమాదం ఉంది. ఇందులో తెగుళ్ళని వాడి మీకు వచ్చేస్తాయి. అందుకని ఇక్కడ మన ఇంట్లో ఏముండాలంటే రక్షణను గూర్చిన సునాద వినపడాలంట. ఏమండి ఫోన్ ఆన్ చేసి ఏమైనా పడాలి మనకే? ఏంటి ఫోన్ మాట్లాడతారు అవతలుళ్ళు. మన ఇల్లంతా ఏ పనిముట్టని మన ఇంట్లో ఎవరికి అంకితం? మన ఇల్లేంటి? దేవుని సన్నిధి. మన ఇల్లేంటి? దేవుని
సన్నిధి. మన అవతల వాళ్ళు మనకి ఫోన్ చేశారు అనుకోండి, మన ఫోన్లో చేయవెళ్ళాలి వాళ్ళకి. ఏం వెళ్ళాలి చెప్పరే? ఏమైనా పడాలి వాళ్ళకి? వినపడాలి కదా. ఏమండి వినపడాలా? ఏమండి చక్కని పాట వినపడాలి వాళ్ళకి. ఏమండి నిజమే కదా. అంతే తప్ప ఇందులో మళ్ళీ ఏదో ఒక రకంగా వెళ్ళింది. వీళ్ళు ఎవరు వీళ్ళ దేవునికి అటు ఇటుగా ఉన్నవాళ్ళు, వీళ్ళు దేవుని మనుషులు కాదు. వీళ్ళు ఆ ఇల్లు దేవుంది కాదు. ఏమండి ఆ ఇల్లు దేవుంది కానీ ఆ ఇంట్లో ఎవరు ఉంటారు? దేవుడు ఉండడా? ఉంటాడా? అయితే నీ ఇంట్లో ఏముండాలంటే ఈరోజు చెప్తున్నానండి, నీ ఇంట్లో ఏముండాలంటే రక్షణను గూర్చిన సునాదాలు వినపడాలి. అప్పుడు అంటండి దేవుడు అంట ఒక సాహస కార్యాలు చేస్తాడంట. ఏం చేస్తాడైనా? సాహస కార్యాలు చేస్తాడంట. అంటే మంచి బలమైన కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి. నీ ఇంట్లో కార్యం జరగాలంటే నీ ఇల్లు ఎలాగుండాలి? దేవుని సన్నిధిగా మార్చబడాలి. ఏమండి నీళ్ళు దేవుని సన్నిధిగా మార్చబడాలంటే నీ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి మాట లేక ప్రతి పాట ప్రతి సునాదం ఎలాగుండాలంట? రక్షణను గూర్చిన సునాదములే వినపడాలి. ఏమండి వేరొక మాట ఉందనుకోండి, ఆ ఇంట్లో ఎవరు ఉన్నట్టు? అపవాది ఇల్లు అయిపోద్ది. ఏమండి ఇక్కడి నుంచే మార్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మన ఫోన్లు కానీ మన ఇంట్లో టీవీలు కానీ చాలా ఉంటాయి. అది అన్నీ కూడా మనం ఎలా మార్చుకోవాలంట? దేవుని ఇల్లుగా మార్చుకోవాలి. మన ఇల్లు అంట ఎలాగంట? ఇది నీ ఇల్లు ఏమంటే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నీ ఇల్లేంటి? నీ ఇల్లేంటి? దేవుని సన్నిధి. నీ ఇల్లేంటండి? దేవుని సన్నిధి. నీ ఇంట్లో సన్నిధి ఉందా? మీ ఇంట్లో మీరు సన్నిధి ఉందా? ఏమండి ఎవరికి వేసారు సన్నిధి? దేవునికి వేసుకోండి సన్నిధి. అందుకని మన ఇంట్లో నుంచి మన ఇల్లే దేవుని సన్నిధి. మన దేవుని సన్నిధి నిలబడాలని చెప్తాం. ఈరోజు ఎలా నిలబడతాం? ఆయన చాటుకు వచ్చినప్పుడు నిలబడతాం, ఆయన నీడకు వచ్చినప్పుడు నిలబడతాం, ఆయన సన్నిధిలో నిలబడతాం. మన ఇల్లే దేవుడి సన్నిధిగా మార్చబడితే మనకి ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడని ఈరోజు నీతో నాతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు. అంతేకాదండి, అయితే ఏమండి మన ఇల్లు దేవుని సన్నిధి అయితే ఏమండి మనకేముండాలి? పరిశుద్ధత ఉండాలి. అవునంటారా? మనకేముండాలి? పరిశుద్ధత ఉండాలి. అయితే పరిశుద్ధత ఎక్కడుంది? ఏమండి ఒక మాట మీకు చూపెడతాను ఇక్కడ. కీర్తనకారుడు మళ్ళీ మాట్లాడుతూ 93వ కీర్తనలో మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్తారు. 93వ కీర్తన ఆఖరి వచనం చూద్దారు. 5వ నీ శాసనములు ఎన్నడని తప్పిపోవు. యెహోవా ఎన్నటన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఏమండి మందిరానికి ఏంటంట? మందిరానికి ఏంటి అనుకూలమంట? పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము. నీ శాసనములు ఎన్నడూ కూడా తప్పిపోవు. నీ శాసనములు ఎన్నడూ కూడా తప్పిపోవు. అయితే ఆయన ఏమన్నాడు ఇక్కడ? పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము. అవును కదా. అనుకూలం ఏంటి? పరిశుద్ధంగా జీవించండి. మందిరంలో ఏముండాలి? ఇక్కడ పరిశుద్ధత. పరిశుద్ధత ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉంటుంది. అందుకే మందిరంకి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ. ఏమండి అయితే ఇక్కడ పరిశుద్ధత అంటే ఏంటంటే దేవుని మందిరానికి అనుకూలం. ఏంటి? పరిశుద్ధతగా జీవించుట, పరిశుద్ధతగా నడుచుట. అది మందిరంలోకి వచ్చేవారికి మందిరానికి అనుకూలమైన భక్తి ఏంటంటే మందిరానికి అనుకూలం. ఎప్పుడు అందుకనే నీ శాసనం ఇచ్చాడనుకోండి ఎన్నడూ తప్పిపోవు. ఆకాశం భూమి గతించిపోవును కానీ ఆయన శాసనం అంట ఎప్పుడు కూడా గతించదని దేవుని వాక్యం చెబుతుంది. అందుకునేనండి ఇక్కడ ఏమండి ఆయన అంటున్నాడు ఎన్నటన్నటికి కూడా పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము అని చెబుతుంది. అందుకని ఇక్కడ ఎలాగ ఉండాలంట? మనం దేవుని మందిరంలో ఏముండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని మందిరం అంటే ఏంటి? మందిరం ఎందుకు రావాలి? మనం మందిరంలో ఏముంటుందని? మందిరానికి ఎందుకు రావాలి? నువ్వు మందిరం ఎందుకు అడుగు పెట్టాలి? మందిరంలో అడుగుపెట్టి ఎందుకు ప్రార్థన చేయాలి? ఏమండి నీకున్న మాలిన్యం తొలగిపోవాలంటే ఎక్కడికి రావాలి?
మందిరంలోకి రావాలి. మందిరంలోకి వస్తే జీవితం నిలబడి ప్రార్థన చేస్తామంటే మోకాళ్ళు వేస్తామంటే నీకున్న ప్రతీది కూడా బయలుపరుస్తాడు దేవుడు. నీకున్న ప్రతి దుర్యాహనాలు కూడా ఏం చేస్తాడు, బయలుపరుస్తాడు దేవుడు. అందుకనే మందిరానికి ఏముందంట, పరిశుద్ధతయే అనుకూలమంట. మందిరానికి ఏంటంట, మందిరానికి పరిశుద్ధతే అనుకూలమని దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ. ఏమండి, అంతేకాదండి. అయితే మనం ఎలాగ ఉండాలి ఇక్కడ చెప్పండి ఆయన ఎలాగ ఉండాలి ఇక్కడ, పరిశుద్ధతగా ఉండాలి. పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలమని చెప్పుకున్నాం. అయితే ఇంకో మాట మీకు చెప్తాను. మనం ఎలాగ ఉండాలంట, యథార్థంగా ఉండాలంట. ఎలాగ ఉండాలి, యథార్థంగా ఉండాలంట. చూద్దారా మాట, కీర్తనకారుడు 15వ అధ్యాయంలో అందరికి వెళ్ళే వాళ్ళకి చెప్తుంది వాక్యం ఇక్కడ. 15వ అధ్యాయము అనగా 458వ నెంబర్ పేజీ, పాత నిబంధన. యథార్థమైన ప్రవర్తన కలిగి. ఏమండి ఇక్కడ ఒక మాట ఉంది. ఏమండి ఇక్కడ మొదటి వచనం చూస్తా చెప్పు. ఒకళ్ళే యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, పరిశుద్ధ పర్వతముల మీద నివసింపదగిన వాడెవడు. ఆపండి ఇక్కడ. యెహోవా అనగా సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన నిర్మాణకుడు దేవుడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అంట, ఆయన నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు. ఆయన దగ్గర అతిథిగా ఉండాలంటే ఆయన చెప్పాడండి, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఆయన గుడాలు ఉండాలన్నా, ఏమండి, ఆయన పరిశుద్ధతలో నువ్వు ఉండాలన్నా, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలన్నా ఎలాగూ నివసిస్తావు నువ్వు అక్కడ. ఏమండి, ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, నువ్వు ఆయనలో నివసించాలన్నా ఆయన గుడారము, దేవుని గుడారం నివసించాలి. గుడారం అంతా చెప్పాను, దేవుని సన్నిధి, దేవుని ఇల్లని అందులో ఉండాలంటే ఏమండి, ఆయన పరిశుద్ధ పర్వతం ఉంది, అక్కడ నివసించాలి. నువ్వు ఆయన దగ్గర నువ్వు నివాసం చేయాలి, ఆయన దగ్గర నువ్వు సహవాసం చేయాలి దేవునితో. అంటే ఒక మాట ఉంది ఇక్కడ. ఏమన్నా దేవునితో సహవాసం చేయాలంటే, దేవుని దగ్గర నిలవాలంటే, దేవుని దగ్గర కలిసి ఉండాలంటే మనం ఎలాగుంటే ఉంటాం ఆయన దగ్గర. మొట్టమొదటి చెప్తాను, యథార్థత. ఏమండి, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు ఉంటాడు అక్కడ. ఏమండి, రెండవది ఏమండి, నీతిని అనుసరించి నడవాలంట. 3 విషయాలు చెప్పాడు ఒకే వాక్యంలో. ఇది చెప్పాడు. ఒకటి ఎలా ఉండాలంట, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవది ఎలా ఉండాలి, నీతిని అనుసరించి నడవాలి. మూడవది ఎలా ఉండాలి, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అర్థమవుతుందా? ఏమండి, నీ నోటంతో వచ్చే ప్రతి మాట ఎలా ఉండాలి. మనం ఎవరో దేవుని నమ్మిన బిడ్డలం. ఈ నోటంపటి ఏమి రాకూడదు, సొల్లిమాలు రాకూడదు. రావచ్చా? అలా చూస్తారండి. మా నోటంపటి అబద్ధాలు వచ్చినాయి అనుకో, దాన్ని ఏమంటారు ఇక్కడ, దేవుని బిడ్డవేనా నువ్వు. ఏమండి, ఆ మనిషి అండి ఇక్కడో మాట్లాడి అక్కడో మాట్లాడి దరిద్రం కూడా పెట్టుకోకుండా దేవుణ్ణి నమ్ముకున్నాం మనం, దేవుని దగ్గరికి వచ్చాం మనం. ఆయన ఏం చెప్పాడు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఏమండి, వద్దు, నిజము పలుకువాడే. ఈ 3 విషయాలు చెప్పాడు. ఒకటి, దేవుని నిలబడాలంటే, దేవుని గుడాలు అతిథిగా ఉండాలంటే, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించాలంటే మనకున్న లక్షణాలు ఏంటి, ఎలాగుంటే వెళ్తాం అక్కడ ఆయన దగ్గర ఉంటాం, ఆయన నిలబడతాం, ఆయన నిలబడి ప్రార్థన చేస్తాం, ఆయనతో సహవాసం చేస్తాం, ఆయన నివసిస్తామంటే ఆయన చెప్పాడమ్మా ఇక్కడ ఏమనంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నడవాలంట. ఒకటండి, నీతిగా అనుసరించి నడవాలి. మూడవది, హృదయపూర్వకముగా నిజము పలకాలంటండి. ఈ 3 ఉంటే దేవుని సన్నిధి నిలబడతావు. నువ్వు దేవుని సన్నిధి నిలబడి ప్రార్థన చేస్తాకి అర్హత ఉంటుంది. దేవునితో ఆయన పరిశుద్ధ స్థలం మీద, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎక్కుతాకి, ఆయన దగ్గర ఉంటాకి ఈ 3 విషయాలు మనలో ఉండాలి. అవునంటారు? అర్థమైందా? ఏ 3 విషయాలు ఉండాలి? ఒకటి, యథార్థంగా జీవించాలి. ఏమండి, 2, నీతిని అనుసరించాలి. 3, హృదయపూర్వకముగా. అంటే లోన మాట బయట మాట ఉంటుందా? నాకు అర్థమవుతుంది ఇక్కడ. ఏమండి తమ్ముళ్ళు చెప్పండి, హృదయపూర్వకంగా అన్నాడు ఇక్కడ.
అంటే హృదయపూర్వకం అంటే ఏమండి? హృదయపూర్వకం అంటే లోన ఒకటండి, బయట ఉంటుందా?